మెదక్ జిల్లా హావేలి ఘన్పూర్ మండలంలో దూప్ సింగ్ తండా వరద ముంపు నుంచి బయటపడుతోంది. తండా 2 రోజులుగా జల దిగ్బంధంలోనే ఉంది. వరద ముంచెత్తడంతో 2 రోజులుగా ఆకలితో అలమటించారు తండావాసులు. నిత్యావసరాలతో పాటు ఇంట్లోని వస్తువులన్నీ తడిచిపోయాయి. అక్కడ వారికి కట్టు బట్టలు తప్ప ఇంకేమీ మిగల్లేదు. తినేందుకు తిండి కూడా లేదు. తాగేందుకు నీరు దొరకని పరిస్థితి. తడిచిన బియ్యాన్ని ఆరబెట్టుకుంటున్నారు స్థానికులు. ఉమ్మడి మెదక్ జిల్లాలో వర్షం కుండపోతగా కురిసింది. గంగమ్మ వాగులో చిక్కుకొని 2 వ్యక్తులు గల్లంతయ్యారు. వరద ఉధృతి ఎక్కువ కావడంతో చెట్టు కొమ్మను పట్టుకున్నారు. వాగులో గల్లంతైపోయారు. బెస్తా సత్యనారాయణ అనే వ్యక్తి మృతదేహం లభ్యం కాగా యాదగౌడ్ ఆచూకీ కోసం రెస్క్యూ టీం గాలిస్తోంది. అటు హవేలి ఘన్పూర్ మండలం బూరుగుపల్లిలో వర్షం బీభత్సం కురేచేసింది. వర్షాలు వరదలకు బూరుగుపల్లి చెరువు ఉప్పొంగింది. వరద ఉధృతికి రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. హవేలి ఘన్పూర్ కామారెడ్డి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గ్రామానికి చేరుకున్న ఆర్మీ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. తాడు ఏర్పాటు చేసి స్థానికులను రోడ్డు దాటించాయి ఆర్మీ బలగాలు.